guys, welcome to my channel. Today you are go to a blocks. దీంతో నేను ఒకటి చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇట్లా పెట్టాలి. వస్తే అంతే అమ్మగారు. అన్ని సర్దారా సువి, టైం అవుతుంది. సర్దారండి. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా ఉండాలో. వెళ్ళొస్తే మొత్తమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా. రంగమ్మ, చెప్పండి చిన్నమ్మగారు. అత్తమ్మని బాగా చూసుకో. ఏమైనా కావాలంటే తెచ్చివ్వు. సరే చిన్నమ్మగారు. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఎండ పడకుండా ఉండడానికి వెళ్ళొస్తామమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే జాగ్రత్త. ఏమైందమ్మగారు? అయ్యగారు ఇక్కడ కూర్చోండమ్మా. అవునమ్మా, అలాగైతే అక్కడ పండుకొని టెస్ట్ చేస్తుంది. సరే మేడం. ఇట్లా చేసి తర్వాత ఇప్పుడు మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. 5 బ్లాక్స్ గట్టిగా గాలి పీల్చి వదులమ్మా. ఏదో ఒకసారి ఇవ్వండి. వచ్చి ఇప్పుడు దీనికి ఇట్లా ఫిట్ చేయాలి. అయ్యో అత్తమ్మకి ఎంత కష్టం వచ్చింది. చెయ్యొద్దండి, బీపీ టెస్ట్ చేస్తాం. ఏదో విషయంలో మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ ఎక్కువ అయింది. అవునా డాక్టర్? కొన్ని రోజులు తన ముందర స్ట్రెస్ తీసుకునే విషయాలు మాట్లాడకండి, ఎందుకంటే తను చాలా వీక్ గా ఉంది. ఏం మేఘన, హాస్పిటల్కి వెళ్ళారంటే ఏమైంది? అలా అక్షయ, నిన్న కళ్ళు తిరిగి పడిపోయింటే హాస్పిటల్కి వెళ్ళారా. వచ్చి కూర్చో. ఎప్పుడు లేని అలా కళ్ళెందుకు తిరిగాయి మేఘన, ఏమైంది? అదా అక్షయ, మధుకి ట్రాన్స్ఫర్ అయింది ఢిల్లీకి. వాళ్ళు ఢిల్లీకి వెళ్తుంటే నా ప్రాణం ఏదోలా అయిపోయింది. అయ్యో మేఘన, ఈ కాలంలో మంచి జాబ్ రావడం అంటే మాటగా? అలా అనుకుంటే ఎలా చెప్పు. నువ్వు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకేయాలి. అవును అక్షయ, నేను కూడా రాత్రంతా అదే ఆలోచించాను. వీళ్ళ భవిష్యత్తుకు నేను అడ్డు రాకూడదనే వీళ్ళని వెళ్ళమని చెప్పాలనుకుంటున్నాను. మంచి ఆలోచనే మేఘన, నీకు మేమంతా ఉన్నాం కదా. అవును అక్షయ. హెల్త్ జాగ్రత్త, టైంకి మందులు వేసుకో. అలాగే అక్షయ, నా బాధలు అన్నిట్లో నువ్వు నాకు తోడుగున్నావు. థ్యాంక్స్ అక్షయ. అయ్యో, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మేఘన. సరే వెళ్ళొస్తాను, జాగ్రత్త. అలాగే అక్షయ. ఏమైందమ్మా, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నేను విడిచిపెట్టి నేను ఎక్కడైనా ఉన్నానరా, అందుకే నువ్వు ఇప్పుడు వెళ్తుంటే నేను తీసుకోలేకపోతున్నా. అయినా మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఉద్యోగం పైన కదా. అదే నేను చెప్తున్నా కదరా, నీ భవిష్యత్తుకు నేను అడ్డు రాను. అయినా నువ్వు ఈ జాబ్ కోసం చాలా కష్టపడినావు కదరా. వెళ్ళురా, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలి. నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నిన్ను విడిచిపెడతావా? చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఒక్కదానిలో ఇక్కడ ఉండడం వద్దమ్మా, అందరం వెళ్దాం. సుబి, అమ్మ బట్టలు సర్దు, అందరం వెళ్దాం. సరే అండి. లేదురా, నేను రాను. ఎందుకు మా? సొంతూరు వదిలి ఇక్కడ నా మనుషులందరినీ వదిలి నేను రాలేనురా. అవునా అమ్మా? మీరు వెళ్ళండి. ఏం చేయాలి దేవుడా? ఇప్పుడు మధు ఏం చేస్తాడో కమెంట్ చేయండి. ఏమండి, ఇవ్వండి. చెప్పు సుబి. అత్తమ్మ మీ గురించి ఆలోచించి నీ భవిష్యత్తు బాగుండాలని అత్తమ్మకి తోడు లేకపోయినా మనల్ని పంపిస్తుంది కదా. అవును సుబి, నేను అదే ఆలోచిస్తున్నా. ఇక్కడ ఉండి కావాలంటే మన ఇద్దరం జాబ్ చేద్దామండి. అక్కడికెక్కడికో వెళ్ళి అందరినీ వదిలి జాబ్ చేయడం కన్నా ఇక్కడే ఉండి ఇద్దరం కష్టపడదామండి. మంచి ఆలోచనేరా. నేను ఎలాగో చదువుకున్నా కదా, నా చదువుకి ఒక అర్థం ఉంటుంది. సరే సుబి, పద అమ్మకి చెప్దాం. అమ్మా, ఇక్కడే జాబ్ చేసుకుంటామమ్మా, ఎక్కడికి వెళ్ళము. నిజమారా? అవునమ్మా. ఏం చదువుతున్నావు
సువి? రేపు గ్లోబల్ సొల్యూషన్స్ లో ఇంటర్వ్యూస్ ఉన్నాయండి, అందుకే ప్రిపేర్ అవుతున్నానండి. అవునారా? కన్ఫర్మ్ గా జాబ్ నీకే వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సరే నేను బయటికి వెళ్ళొస్తా. శిక్ష ఏం చేస్తున్నావు? రేపు ఒక చోట ఇంటర్వ్యూస్ ఉన్నాయంటమ్మా, అందుకే ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్వ్యూనా? అవునత్తమ్మా, నేను జాబ్ చేయాలనుకుంటున్నా. ఈయన కూడా సరే అన్నారు. ఈ జాబ్ లాగే వద్దు శిక్ష. అదేంటమ్మా అలా అంటున్నారు? నాకు జాబ్ చేయాలంటే ఇష్టం. వద్దు శిక్ష, బయట సొసైటీ ఎలా ఉందో తెలుసా? వద్దు, నాకైతే ఇష్టం లేదు. అది కావద్దమ్మా, జాబ్ చేద్దామని ఎంతో హ్యాపీగా ఉంటే అర్థం ఎందుకు వద్దంటుంది? ఏంటి సువి ప్రిపేర్ అవ్వకుండా ఇలా కూర్చుంది? సువి ఏమలా ఉన్నా? ప్రిపేర్ అయ్యావా? లేదండి, అత్తమ్మ జాబ్ వద్దన్నారు. అవునా? అమ్మ జాబ్ చేద్దాని ఎందుకనింది? అమ్మ ఒకప్పుడు జాబ్ చేసింది కదా. అదే నేను ఆలోచిస్తున్నాను. గట్టిగా వీళ్ళ అమ్మతో డిస్కస్ చేయాలి. అసలు ఎందుకు వద్దనిందా ఏంటా? అయినా అమ్మ అలా అనింది ఏంటి? ముందు సువి నేను వెళ్ళి అమ్మని అడిగేసి వస్తా. అమ్మా, ఫ్రెండ్స్ నువ్వు సువికి జాబ్ ఇది టైట్ అవును. ఎందుకమ్మా? నువ్వు కూడా చేసావు కదా, మరి సువి చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? నేను చేశాను కాబట్టి వద్దంటున్నాను. బయటికి వెళ్తే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా నేను ఎదుర్కొన్నావు, నా కొడుకు ఎదుర్కోకూడదని వద్దానరా. అమ్మ చెప్పి నిజమే కదా. సరే అమ్మా, ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోమంటాను. సరే రా. సువి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తారా? అమ్మ పడిన కష్టం నువ్వు పడకూడదని అలా చెప్పింది. అవును అండి. సరే సరేరా. సాఫ్ట్వేర్ జాబ్ లోనే వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికి అప్లై చేస్తాను. అత్తమ్మా ఇక్కడున్నానే. అత్తమ్మా నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమే. అవునా శిక్ష? అవునత్తమ్మా, మంచి సాలరీ, నెలకి 50,000. నేను చాలా హ్యాపీగా ఉన్నా అత్తమ్మా. అవునా? సంతోషమే. ఎంత హ్యాపీగా ఉన్నా? ఏమండి నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందండి, మంత్లీ 50K. అవునా సువి? అవునండి. అయితే మనం పార్టీ చేస్తారా? పార్టీనా? ఏం పార్టీ అండి? ఏదో ఒక పార్టీలో రా, ముందు రెడవండి వెళ్దాం. సరే అండి. దీనికి జాబ్ వస్తేనే గుర్తొస్తుంది పార్టీలు. ఏంటండి ఈ ప్లేస్ కొత్తగా ఉంది? ఈ బెలూన్ బాగుంది కదండి. అవునా సువి, నువ్వు ఇంకేమన్నా చిన్నపిల్లవా కదా? సువి, ఈ ఫౌంటైన్ చూడడానికి ఎంత బాగుందో కదా. వావ్, సో బ్యూటిఫుల్. ఎంత బాగుందండి ఈ ప్లేస్. అవునరా, అది కానాకజన్ అని ఈచ్ స్ట్రీట్ రా, కర్నూలులో రీసెంట్ గా ఓపెన్ చేశారు, అందుకే పార్టీ అనే సొద్దుతో తీసుకొచ్చా. అవునా అండి? అవునరా, ఈ స్ట్రీట్ చాలా బాగుంది. అవును లేదు, కొద్దిగా ఎదురుంటక్క పెట్టింది. అది బాగా చేస్తా అని కార్తీక మాసం కానీ కొనిచ్చింది. అవునా? ఈ రోజు పెళ్లి గుర్తున్నట్టుంది. అయినా ఈ కార్తీక మాసానికి నల్ల చీర ఏంటే? నేను అనుకున్నాను, అదే మా మేఘం పెట్టి కార్తీక మాసానికి మంచి ఎరసీ పెట్టాను అనుకున్నా. అవును, అంతేనా అమ్మా? ఈ పూలు తీసుకపోయి గుమ్మాన్ని కట్టు. సరే ఆగండి, లేకపోతే రంగు మొత్తం పెట్టుకుంటారా? Nice. Ready? ఫ్రెండ్స్ బిల్డింగ్ ఈజ్ రెడీ. దీంట్లో కార్లు आपके हर सवाल का जवाब है हमारे టికెట్ తీస్తావా? తీసుకో. నేను వెళ్తున్నాను లోపలికి. He's going through a lot of stress at work. कुछ दिनों में सब ठीक हो నా ప్లేస్ ఇక్కడ जाएगा. అయిపోయింది. Next week, Lanco. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ బాయ్.